క్రికెట్ ఆడు జాబ్ పట్టు దీనికి సంబంధించి అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, క్రికెట్ ఆడు సాఫ్ట్వేర్ జాబ్ పట్టు. సో కెపాషియస్ ఐటీ సర్వీస్ వాళ్ళు ఒక ప్రాసెస్ అనేది మొదలుపెట్టి ఏంటి అంటే, దీనిలో మల్టిపుల్ ప్రాసెస్ ఉన్నాయి. సో అయితే వాళ్ళు ఓజేటీ అని, ఓపీఎస్ అని, ఆన్ పేరోల్ సర్వీస్ అని, ఓన్లీ పేరోల్ సర్వీస్ అని, అండ్ తర్వాత ఓజీటీ ప్లస్ ఓపీఎస్ అని, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళు కండక్ట్ చేస్తా ఉన్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇన్ జనరల్ గా ఈ క్రికెట్ ఆడు జాబ్ పట్టు అనే విషయం మాట్లాడుకున్నందుకు దీని గురించి అసలు ఏం చేస్తున్నారు ఈ కెపాసిటీస్ వాళ్ళు అనేది మనం మాట్లాడుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఒరాకిల్ ఈపీఎం మీద రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. రిక్వైర్మెంట్స్ తగ్గట్టు వాళ్ళు ట్రైన్ చేసి ప్రాజెక్టులు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సౌత్ ఆఫ్రికాలో డిఫరెంట్ కంపెనీస్ తోటి ప్లాన్ చేస్తా ఉన్నారు. అండ్ ఇది ఫినాన్స్ సైడ్ కాబట్టి, సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు రీసెంట్ గా లే ఆఫ్స్. సో లే ఆఫ్స్ ఆర్ హ్యాపెన్ మల్టిపుల్ సెక్టర్స్, నాట్ ఇన్ ఫినాన్స్. ఓకే, ఒరాకిల్ అనేది మల్టిపుల్ థింగ్స్ లో ఉంది, ఫినాన్స్ లో కాదు. ఫినాన్స్ లో మీరు ఎప్పుడు కూడా లే ఆఫ్స్ అనేవి కానీ, టెర్మినేషన్ అనేది కానీ ఫినాన్స్ లో జరగదు. ఓకే, అండ్ అయితే ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ జాబ్ సీకర్స్ అంటే జాబ్ సెట్ చేసే వాళ్ళు ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారు వాళ్ళు, ఎంప్లాయర్స్ వీళ్ళతో పాటు ట్రైనర్స్, వీళ్ళందరూ కలిసి ఈ గ్రౌండ్ లో సో ఎందుకు క్రికెట్ ఆడదాం అనుకున్నారు, ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నారు కెపాషియస్ ఐటీ సర్వీసెస్ వాళ్ళు అంటే, ఇక్కడ జాబ్ వెతుక్కునే వాళ్ళు అసలు కంపెనీ అంటే ఈ ఎంప్లాయర్స్ ఉంటారు, అంటే జాబ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడున్న మార్కెట్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, సో ఎలా ట్రైన్ అయితే మనం త్వరగా ప్లేస్ అవుతాము, ఒక ఫ్రెండ్లీ డిస్కషన్. అండ్ ఇక్కడ మీరు ఎంప్లాయర్స్ అంటే జాబ్ ఇచ్చే వాళ్ళని మీట్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా జాబ్ కోసం చూస్తున్నారో, సో అసలు ప్రజెంట్ ఎలా రెడీ అవుతున్నారు, మన రిక్వైర్మెంట్ క్యాండిడేట్స్ ఎలా ఉన్నారు, సో మనం ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటే త్వరగా మనకి రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అనేది. అండ్ ట్రైనర్స్ విషయం చూసుకుంటే, ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఎలా ట్రైన్ చేయొచ్చు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో ఏంటి అంటే అందరూ కూడా అందరికీ బెనిఫిట్, ఎంప్లాయర్కి బెనిఫిట్, ఎంప్లాయీకి బెనిఫిట్, ట్రైనర్, నాట్ ఓన్లీ ఒరాకిల్, సో మల్టిపుల్ ట్రైనర్స్, యూ నేమ్ ఇట్ ఎనీ డొమైన్, ఈ ఎక్స్పర్ట్ ఏ డొమైన్ లో ఎక్స్పర్ట్ అయినా కానీ ఇక్కడ మీరు మీట్ అవ్వచ్చు. అండ్ దోస్ హూ ఆర్ యాక్టివ్లీ సీకింగ్ ఫర్ ఆపర్చునిటీ టు క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ని మంచిగా ట్రైన్ చేసి పంపించాలి, నేను ఒక డొమైన్ లో ఎక్స్పర్ట్ అనే వాళ్ళు కూడా ఇక్కడ మీట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి సో ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఏ వీడియో, సో ఐ హ్యావ్ ఆల్రెడీ నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను కెపాషియస్ ఐటీ సర్వీసెస్ ఫౌండర్ తోటి, వీరు గారితోటి. సో దానికి సంబంధించిన వీడియో కూడా యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఇది ఒకసారి చూడండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఆ ప్లే గ్రౌండ్ కి సంబంధించిన లొకేషన్ యాక్చువల్లీ చేంజ్ అయింది. ఆ లొకేషన్ అప్డేటెడ్ లొకేషన్, అంటే ప్రీవియస్ వీడియోలో పెట్టినట్టు లొకేషన్ కాకుండా ఇప్పుడు ఇంకొక లొకేషన్ దగ్గరలోనే. సో ఆ లొకేషన్ కూడా, ప్లే గ్రౌండ్ లొకేషన్ కూడా అవైలబిలిటీలో మేము పెడతాము, డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాము. ఎవ్రీ సాటర్డే సేమ్ లొకేషన్ లో ఉంటుంది, సేమ్ టైమింగ్. కానీ అంటే ఈ సాటర్డే గ్రౌండ్ ఆ టైంలో అవైలబిలిటీ లేదు కాబట్టి సండే రోజు సేమ్ టైమింగ్ లో ఈ క్రికెట్ అనేది ఆ టైంలో జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, అసలు ఏంటి, సో ప్రాసెస్ ఏంటి, ఈ క్రికెట్ ఆడు జాబ్ పట్టు అనే కాన్సెప్ట్ మీద చేశాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, మల్టిపుల్ కాన్సెప్ట్స్, అండ్ ఓజేటీ గురించి వీడియో చేశాను, ఓపీఎస్ గురించి వీడియో చేశాను, ఈ ప్రొవైడ్ చేసే ప్రతి మోడల్ గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది. అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మోర్ డీటెయిల్స్, సో కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.